బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. అమలాపురం టు ఆయిలాపూర్ వయా ముంబై అన్నట్టుగా సాగింది ఓ ఏజెంట్ మోసం. బతుకు తెరువు కోసమని నమ్మి వచ్చిన వారిని ఇతర దేశాలకు పంపిస్తామంటూ మోసం చేశాడు. ఆయిలాపూర్కు చెందిన కస్మా శ్యామ్ ముంబైలో ఆఫీస్ పెట్టిన శ్యామ్కు అమలాపురానికి చెందిన భూపతి నరసింహమూర్తి బయట దేశం వెళ్లేందుకు 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే ఎంతకు విదేశాలకు పంపించలేదు. చివరికి మోసపోయామని గుర్తించి 4 ఏళ్లుగా నిజామాబాద్లో ఏజెంట్ కోసం తిరిగారు. ఎటకేలకు ఏజెంట్ శ్యామ్ ఆచూకీ కనుక్కున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వెళ్లిన బాధితులపై హత్యాయత్నం చేశాడు శ్యామ్. భూపతి నరసింహమూర్తి గొంతు నులిమి చంపే యత్నం చేశాడు. ఈ చేతులతో కష్టపడ్డా పోరాటం తినాలి ఇంటికాడ తెలుసా. 3 నెలల నుంచి నేను కూర్చొని తింటానా. వాళ్ళు ఉపాసం ఉన్న రోజులు ఉన్నాయి. ఎవరికి వెళ్తే నా బాధ అనేది ఎవరికి ఏం తెలుస్తా తెలుసా. నాకు అంత బాధ అనిపిస్తుంది ఇక్కడ తెలుసా. నాకు నేను చచ్చినా నాకు ఎల్ఐసి పాలసీలు అయ్యో నా పిల్లగాళ్ళు మంచిగా బతుకుతారు. ఆ పైసలు దొరికిన మంచి నాకు అంత బాధ అనిపిస్తుంది ఇంటికి వచ్చి కదా నా పొద్దుగా వెళ్ళిపోతాను కదా. నేను చచ్చిపోయినా పిల్లలు మంచిగా బతుకుతారు. నాకు సాగు అంతే. రాత్రి ఏమన్నా నువ్వు టికెట్ వెళ్ళిపోతావని చెప్పేసి అన్నా కదా. ఎంత వస్తుంది అంత అని చెప్పి నా బాధ ఏందనేది ఇంకా మీకు తెలియదు. నేను 8 లక్షలు అప్పు చేసి ఈయన కట్టిన 2 లక్షలుగా నాకు ఇంకా 45 లక్షలు అప్పు ఉన్నది. అన్ని నేను ఆడికి పోయి పని చేసుకుంటే తీరుతా అన్న ఉద్దేశం మీద కట్టే 3 నెలల నుంచి నేను ఇండియా కూర్చొని ఉంటే నా పెళ్ళం పొరగలు ఏం తినాలి. సర్లే అర్థమైంది. నువ్వు ఇప్పుడు ఇందాకేమన్నావు తెలుసా. నువ్వు తెలుసా అన్నా ఇప్పుడు ఇందాకేమన్నావు. బిల్డింగ్ మీద చచ్చిపోతా నాకు అంత నాకు మొత్తం నా మనసు అంతా రోజు పిక్తుంది. మహేష్ మీరు ఏమనుకున్నా బాధ అనిపిస్తాను తెలుసా. వీడికి వచ్చి ఎందుకు ఈ అనుభవం ఎందుకు. 3 నెలల నుంచి నేను కూర్చొని తింటున్నా. శ్యామ్ చేతిలో మోసపోయిన కొంతమంది బాధితులు దుబాయ్ రూమ్లో ఉన్నారు. వారిని రూమ్లో ఉంచి పాస్పోర్ట్లు లాగేసుకుని మోసం చేశాడు ఏజెంట్ శ్యామ్. సుమారు 3.5 కోట్ల రూపాయలకు పైగా మోసపోయారు బాధితులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పంపిస్తామంటూ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈస్ట్ గోదావరి అమలాపురం టు నిజామాబాద్ ఈ తతంగం అంతా కూడా నిజామాబాద్లో జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి సుమారు 7 నెలల పాటు ఏజెంట్ మోసం చేశాడని బతుకు తెరువు కోసం పంపిస్తానని చెప్పి 15 లక్షలకు పైగా ఇప్పటివరకు డబ్బులు వసూలు చేశాడు. సుమారు 4 సంవత్సరాల నుంచి ఆ ఏజెంట్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 7 నెలలుగా వెతకంగా ఆ ఏజెంట్ దొరికాడు. చివరికి ఆ ఏజెంట్ దగ్గరికి డబ్బుల కోసం వెళ్తే ఏకంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉదాంతం అంతా కూడా ఒకసారి నిజామాబాద్ జిల్లాలో కలకం రేపింది. ప్రస్తుతం ఆ బాధితుడు మనతో ఉన్నాడు. ఇప్పటికే సుమారు 35 మందికి పైగా పంపిస్తానని చెప్పి 3.5 కోట్ల రూపాయలుగా వసూలు చేసి మోసం చేశాడు. ఏదైతే ఐలాపూర్కి చెందిన కస్మా శ్యామ్ అనే వ్యక్తి ఎవరుతున్నారో ఆ వ్యక్తి మోసం చేశాడు. ఇప్పటివరకు తప్పించుకొని తిరుగుతున్నాడు. అసలు బాధితున్నారు ఏం జరిగో మాట్లాడే పంచాయతీ ఏం జరిగింది, మీరు ఎప్పుడు డబ్బులు కట్టారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాది ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చామండి. నా పేరు భూపతి నరసింహమూర్తి. అయితే నేను కస్మా శ్యామ్ అనే వ్యక్తి ఏజెంట్కి బాంబేలో 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశానండి 5 నిమిత్తంగా. అయితే దుబాయ్కి ఒకటి, ఇరాక్ ఒకటి, కెనడా పంపిస్తానని చెప్పేసి 15 లక్షలు తీసుకుని మనిషి దగ్గర వాళ్ళు పంపకుండా డబ్బులు ఇవ్వకుండా ఏమంటే ఎంతో బతిమాలను వాళ్ళు వెళ్ళకపోతే డబ్బులు ఇచ్చాయని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చామని డబ్బులు ఇవ్వలేదు, పాస్పోర్ట్ ఇవ్వలేదు. అలాగా ఆఫీస్ బంద్ చేసేసాడు. అతను వెతకడానికి చాలా 4 సంవత్సరాల నుంచి నేను బాంబే, ఈ హైదరాబాదు అన్నీ వెతికాను. కానీ అతను ఢిల్లీలో ఉన్నాను, అక్కడ ఉన్నానని చెప్పేసి ఆఫీస్ బంద్ చేసేసాడు. తర్వాత నాకు పలానా చోట ఐలాపూర్లో ఉన్నానని తెలిసింది. అయితే మొన్న 7 నెలల ముందు నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి అలాగా కొంచెం అమౌంట్ నేను ఇచ్చేసాను. తీసుకున్నాక తర్వాత మళ్ళీ డబ్బుల కోసం వెళ్తే ఫస్ట్ టైం నన్ను ఇంట్లో బంధించి కొట్టడానికి చేశాడు. కానీ నేను అలాగా 100 డైల్ కాల్ చేశాను. వాళ్ళు 100 వాళ్ళకి వచ్చారు. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అలాగా డబ్బులు ఇస్తానని చెప్పేసి అలాగా నన్ను ఇంకా వెయిట్ చేస్తున్నాడు. నాకు తిండి తిప్పలు లేకుండా నేను అలాగే ఒంటరిగా నా ఓన్ డబ్బులతో చాలా నష్టపోయాను. దాని పరిష్కారం కూడా నాకు ఇవ్వమని, నష్టపరిహారం కూడా ఇవ్వమని చెప్పేసి అన్నాను. అసలు క్యాండిడేట్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. సరే అని చెప్పేసి మొన్న రీసెంట్గా 2 రోజుల ముందు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే డబ్బుల కోసం వెళ్తే వాళ్ళ గ్రామస్తులు అతను నన్ను గట్టిగా కొట్టి నా గొంతు పిసికేసి డబ్బులు ఏమీ ఇవ్వలేదు, ఏమి లావాదేవీలు అని చెప్పేసి బలవంతంగా పేపర్ రాసి వాళ్ళు నా మీద సంతకం పెట్టారు. నా మీద అత్యాచారం చేశారు. కస్మా శ్యామ్ ఒకరు, మళ్ళీ మధు, సాయిరెడ్డి, జీ ప్రకాష్ మొత్తం రాశాడు మ్యాటర్ అంతా ఏమీ లేదని చెప్పేసి. ఇలాగా వాళ్ళని నమ్మించి ఏదో దొరికి నుంచి ఊరి నుంచి వచ్చాము కదా ఏమి చేయలేరని చెప్పేసి వాళ్ళు నన్ను ఇంత టార్చర్గా పెట్టారు. దీనికి నేను
సహాయం చేయాలని చెప్పేసి మీడియా దగ్గరికి వచ్చాను. అలాగే నన్ను, నా కులాన్ని, నా ఫ్యామిలీ వాళ్ళని, నా బంధువుల్ని అందరినీ గలీజ్గా చెప్పలేను, చాలా పచ్చిబూతులు తిట్టారు. వాళ్ళకి సరిగా డబ్బులు అడగనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఉండే, అసలు అనుచరులు ఉండేనా, పెద్ద ఎంతమంది మంది మార్బలం జమ చేశాడు, అక్కడ సీసీ కెమెరా ఉండేనా, లేని సమయంలో ఎట్లా జరిగింది? అంటే నిజంగా కూడా హత్యాయత్నం చేశాడు నీ పైన ఆ రోజు, అంటే ఇట్లా అనుభవించావు ఆ ఘటన అంతా కూడా? నేను వెళ్ళాను జస్ట్ మామూలుగా. అయితే సోమవారం రామన్నాడు. అయితే నాకు సోమవారం వరకు నాకు టైం లేదు, చెప్పటికి చాలా రోజులు అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే ఒకసారి వెళ్ళి మా ఊరి నుంచి మా అబ్బాయిని రప్పించాను, మహేష్, ఇంజటి మహేష్ అని కుర్రోని, ఇంకా మా మేనోళ్ళు వచ్చారు. సరే ఒకసారి పలకరిద్దాం, మాట్లాడదాం, ఒకసారి ఏం చెప్తారని చెప్పేసి వెళ్దామంటే సరే రండి పైకి రండి అని చెప్పేసి పైన కూర్చోపెట్టాడు. అన్ని అరేంజ్మెంట్ చేశాడు. చేసినాక 2-3 వ్యక్తులు వచ్చారు. వచ్చినాక నేను మామూలుగా వచ్చి కూర్చున్నాక చిన్న ఇద్దరి మధ్యలో మాటలు జరిగినాక తర్వాత నన్ను బయటికి నేను కోపంగా నేను బయటికి వెళ్ళిపోతుంటే నన్ను పోనీయకుండా కూర్చోపెట్టేసి నన్ను కొట్టి కూర్చోపెట్టేశాడు. నా ఫోన్ లాగేసుకున్నాడు. నేను ఏమైనా చెప్పడానికి లేదు. అక్కడి నుంచి నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు నన్ను ఏదో చేసేలా ఉన్నారు, ఇంకా డబ్బులు ఇవ్వరు, ఏదైంది ఇక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి నేను అలాగే భరించాను. నన్ను కొట్టినా చేసినా నేను ఏం మాట్లాడలేదు. ఏమని బెదిరించాడు? చంపేస్తా అని చెప్పేసి కూడా అన్నాడు. నీ కోసం 10 లక్షలైనా ఖర్చు పెట్టి నేను ఎక్కడికైనా ఏమైనా చేస్తానని చెప్పేసి కూడా అన్నాడు. డబ్బు ఉన్న అహంకారంతో. ఆ డబ్బు కూడా అతన్ని కాదు, ప్రజల డబ్బే. అందరి జనాల దగ్గర డబ్బులు తీసుకుని ఎంతోమంది 30 నుంచి 70 మంది దాకా నష్టపోయి ఉన్నారు. కొంతమందికి తెలియక చాలామంది డబ్బులు తీసుకుని ఒక మనిషి దగ్గర 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రేట్ ఉంది. ఇరాక్ అని 3 లక్షలు, కెనడా అని 5 లక్షలు, ఇజ్రాయల్ అని 5 లక్షలు అలాగా వసూలు చేసుకుని బాంబేలో పారిపోయాడు ఆయన. బాంబేలో కూడా నేను ఫైట్ చేస్తాను. అయితే బాంబేలో కంప్లైంట్ వస్తే నా ద్వారానే బాంబే ఆఫీస్ బంద్ చేసి పారిపోయాడు. అతను ఢిల్లీలో ఉన్నానని చెప్పాడు. చెప్పినాక నేను మళ్ళీ నాకు అతను వెతకడం కోసం నాకు ఇల్లు తెలియక నేను సంవత్సరాలు వెతికాను బాంబేలో. పలానా హైదరాబాద్ ఉందని చెప్పేసి నేను ఐలాపూర్ వచ్చాను 7 నెలల ముందు. 7 నెలల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడి నుంచే పోరాడుతున్నాను, తిండి తిప్పులు లేకుండా. అయినా చివరికి ఏంటంటే నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ పాస్పోర్టు, వాళ్ళ డబ్బులు, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో వాళ్ళ వడ్డీతో సహా నష్టపరిహారం వాళ్ళకి. నేను 4 సంవత్సరాల నుంచి పని పాట లేకుండా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి నా ఫ్యామిలీని తిట్టేసి నాకు ఇంటికాడ నష్టపరిహారం చాలా జరిగింది. డబ్బులు కూడా అప్పులు అయిపోయాను. నాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వేం చెప్తావు చెప్పు? నిజంగా నీకు ఎట్లా న్యాయం జరిగింది? ఆ వ్యక్తి ఇప్పటివరకు ఎలా ఇబ్బంది పెట్టాడు? నేను అయితే ఫస్ట్ ఒక 90,000 కట్టి 1,00,000 రూపాయలు ఇంటి మీద తీసుకున్నానండి, ల్యాండ్ పేపర్లు పెట్టి. అసలు మాది ఒక రోజు తింటే రోజు తినలేని పరిస్థితి అండి మాది. అయితే 1,00,000 రూపాయలు తీసుకుని 90,000 కట్టామండి. 90,000 కట్టిన జీతం 1,200 ఇస్తారు శాలరీ, 8 గంటల డ్యూటీ అని చెప్పేసి నమ్మించారండి. నమ్మించిన తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడ పని లేదు, ఏమీ లేదండి. అంతకు మాకు తెలియకుండా వేరే దిక్కుని 50 మంది పైగా ఉన్నారండి అక్కడ ఇరాక్ వెళ్ళడానికి అని చెప్పేసి. వాళ్ళు వచ్చే 3 నెలలు 4 నెలలు అవుతుందంటండి. వాళ్ళు ఆల్రెడీ భరిస్తున్నారండి అక్కడ, ఎవరికి చెప్పుకోలేక. అదిగో పంపిస్తానని చెప్పేసి అలాగే నమ్మించి వాళ్ళని అలాగే ఉంచారండి. అయితే నేను ఇరాక్ వెళ్ళాలని అనుకున్నాను. నేను నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పేసి నేను దుబాయ్ పెట్టుకున్నాను. దుబాయ్లో ఒక 2 సంవత్సరాలు చేసుకుందాం, నెలకి 20,000 వచ్చినా ఎంతగానో సంపాదించుకోవచ్చు కదా, వచ్చిన డబ్బులతో నేను బయటికి వేరే కంట్రీకి చూద్దామని చెప్పేసి. ఇల్లు లేదండి మాకు, ఇల్లు లేదు, ఏమీ లేదు, సరిగ్గా ఏమి తింటాను కూడా సరిగ్గా లేదని చెప్పేసి నేను అనుకుని వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పనిలో పెట్టలేదు, ఏం పెట్టలేదు. 3 నెలల వీజా మీద తీసుకెళ్లారు. వీజాలే ఒక 2 నెలలు చేసిన తర్వాత నిన్ను ఇరాక్ పంపిస్తాం, ఇక్కడ పని చేయి అని చెప్పేసి నన్ను వాడుకున్నారండి. అక్కడ వీజా అయిపోద్ది, 45 రోజులు ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి 3 నెలల వీజా అయిపోయిన తర్వాత వీజా వేయలేదండి నాకు. వీజా కూడా వేయలేదు. వీజా వేయకపోతే అన్న వీజా వేయలేదు నాకు అని చెప్పేసి అని అడిగితే వీజా పడుతుంది, ఇంకా వెయిటింగ్లో ఉందని చెప్పేసి అని చెప్పుకొచ్చారండి. వేరే వాళ్ళని అడిగితే వీజా వేసినట్టునే పడుతుంది అని చెప్పేసి అన్న. వీజా కూడా పడలేదు, వీజా కూడా చచ్చిపోయింది అన్నది. వీజా చచ్చిపోతే తర్వాత ఇంకా అక్కడే ఉన్నాను. అలాగా సంవత్సరం పాటు వాళ్ళకి సాయం చేశానండి. వాళ్ళకి సాయం చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడిని. 6 కిలోమీటర్లు పట్టిందండి డబ్బులు వాళ్ళు పంపిస్తే. ఏం డిమాండ్ చేస్తుంది? నేను 2 సంవత్సరాలు అక్కడ చేసుకుంటే ఎంతకంతే 4 లక్షల దాకా సంపాదించుకుంటున్నాను. అక్కడ సంపాదించుకుని మళ్ళీ వెళ్తాను. 4 సంవత్సరాల నుంచి అదే పాటలు పడుతున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత దగ్గర పాస్పోర్ట్ తీసుకుని వేరే దగ్గరికి పంపిస్తా, కెనడా పంపిస్తానని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకుని ఇప్పుడు దాకా పంపించలేదు. 1.5 సంవత్సరాలు అవుతుంది పాస్పోర్ట్. నాకైతే 2 సంవత్సరాలు వేసుకున్న డబ్బులు అక్కడైతే నరకం చూశాను కాబట్టి వాళ్ళకి పని చేసినట్టే. ఇంకా వాళ్ళకి 2 సంవత్సరాల డబ్బులు, నా పాస్పోర్టు ఇప్పింతే సరిపోద్దండి, ఇంకేమొద్దు నాకు. ఇది మొత్తంగా ఏదైతే దుబాయ్, కువైట్ లేకపోతే ఇరాక్ పంపిస్తానని చెప్పి చాలామందిని కూడా కస్బా షామ్ అనే వ్యక్తి మోసం చేశాడు. ఇప్పటికే మన బిగ్ టీవీ వద్ద ఒక వీడియో కూడా ఉంది. ఎక్కడైతే దుబాయ్లో ఒక రూమ్లో 35 మంది పెట్టిన తర్వాత
కనీసం బాధితులు ఇక్కడికి వచ్చినప్పుడేమో వీళ్ళపైన హత్యాయత్నం జరుగుతుంది. అక్కడనేమో దుబాయ్లో 35 మంది రూమ్లో ఉంచితే ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్న యత్నంలో అక్కడ కాపాడిన ఒక వీడియో ఉంది. దాన్ని కూడా బాధితులు ఆ వీడియోని కూడా విడుదల చేశారు. ఏదైతే ఇప్పటికే చాలా వరకు మోసపోయాం. గత 4 సంవత్సరాలుగా వెతుకుతున్నాం. ఎక్కడో అమలాపురం నుంచి నిజామాబాద్కి వచ్చి చాలా వరకు అతని ఆచూకీ కోసం వెతుకులాటం మొదలుపెట్టారు. చివరికి ఆచూకీ దొరికితే ఆ డబ్బుల కోసం వెళ్తే చివరికి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. 10 లక్షలు ఇచ్చి నిన్ను మట్టు పెట్టడానికి కూడా సిద్ధమైనా కూడా మట్టు పెడతామని చెప్పి కూడా ఆయన బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ సంబంధించిన ఇప్పటివరకే దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన న్యాయం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాధితులు బిగ్ టీవీని ఆశ్రయించారు. ఇప్పటికి కూడా పోలీసులను కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేసింది. దానికి సంబంధించి కూడా ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఎవరైతే బాధితున్నారో బాధితులకి న్యాయం చేసే విధంగా పోలీసులు ఇటు అధికారులు ప్రయత్నించాల్సిందిగా కోరుతున్న పరిస్థితి ఎదుర్కొంది. కెమెరా సందీప్తో రాజేష్.